సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలనుకున్నారు. ఆ రోజే ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎవరో నువ్వు తెలంగాణలో అడుగు పెడితే జాగ్రత్త అన్నారని తెలంగాణ నీ అయ్య జాగీరా అని మాట్లాడారు. ఈ భాష ఎందుకు ఉపయోగించారు? ఈ భాష ఎందుకు ఉపయోగించారు అంటే ఆయన ఏమంటున్నారు? నన్ను తెలంగాణలో అడుగు పెట్టొద్దని అన్నవాళ్ళను ఉద్దేశించే నేను ఇట్లా మాట్లాడుతున్నాను అన్నారు. తెలంగాణలో అడుగు పెట్టొద్దన్న వాళ్ళు అట్లా అనడం తప్పే. దాన్ని కాసేపు పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక సెలబ్రిటీ. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పక్క రాష్ట్రంలో వివాదం లేపి ఇది మీ అయ్య జాగీరా అని మాట్లాడవచ్చా? మాట్లాడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆ మాత్రం తెలియని అమాయకుల పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. తాను ఒక పార్టీకి నాయకుడు. ఇవన్నీ ఒక భాగం. వారు అసలు తెలంగాణలో మీటింగ్ పెట్టుకోవచ్చా లేదా అని అంటే పవన్ కళ్యాణ్ ఏంటి, ఎవరైనా పెట్టుకోవచ్చు. భారతదేశ పౌరులు ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా సమావేశాలు పెట్టుకోవచ్చు, సభలు జరుపుకోవచ్చు, రాజకీయాలు నడపవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. ఇది చర్చనీయాంశమే కాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ మొదలైంది? ఈ చర్చ మొదలైంది సరిగ్గా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న రోజే నేను మీటింగ్ పెట్టుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నందువల్ల. అట్లా నిర్ణయించుకోవడం తప్ప రైటా అని అంటే విజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరు అలాంటి నిర్ణయం చేయరు. ఎందువల్ల? తెలంగాణ ఏర్పడిన తీరు మీద పవన్ కళ్యాణ్ గారికి భిన్నమైన అభిప్రాయం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న అభిప్రాయం లాంటిదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నది. సహజంగానే తెలంగాణ వాదులందరూ అది జీర్ణించుకోలేరు. ఈ వైరుధ్యం ఉన్నది. ఈ వైరుధ్యం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిన తర్వాత కొత్తగా సరిగ్గా ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి నేను సభ పెట్టుకుంటాను హైదరాబాద్లో అనడం అని అంటే మాసిపోతున్న పుండును మళ్ళొక్కసారి కెలికే ప్రయత్నమే కదా. జనసేన పార్టీ తెలంగాణలో పెట్టుకోవచ్చు, పనిచేయచ్చు, పోటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మీటింగ్ పెట్టుకోవడానికి జూన్ 2వ తేదీనే దొరికిందా? ముందే పెట్టుకోవచ్చు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు. జూన్ 2నే ఎంపిక ఎందుకు చేసుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం జనసేన నాయకులు చెప్పగలిగే స్థితిలో లేరు. ఎందుకు లేరు? వారికి తెలుసు ఎందుకు పెట్టాలనుకున్నారు. ఆ రోజు ఒక వివాదం సృష్టించదలుచుకున్నారు. పర్మిషన్ ఇస్తే ఆ మీటింగ్లో ఏదో మాట్లాడి వివాదం మొదలైంది. ఇవ్వకపోతే ఇవ్వలేదనే పేరుతో వివాదం మొదలవుతుంది. ఒకసారి వివాదం మొదలైన తర్వాత భావోద్వేగాలు రేగిపోయి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకంటే మించిన మాట అంటారు. అదే జరిగింది మీ అయ్యే జాగీరా అని చెప్పేసి అన్న తర్వాత అనేక మంది రెచ్చిపోతారు కదా. సరిగ్గా ఈ ఘర్షణ వాతావరణం తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ పంచాయతీ మళ్ళా రావడం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకున్నారు? ఇది ఈ ఘర్షణ మళ్ళీ రావడం వల్ల జనసేనకి ఏమైనా లాభం ఉందా? తెలంగాణలో జనసేన ఆర్గనైజ్ అయ్యి రేపు 4 ఎమ్మెల్యేలు గెలుచుకుంటారా? లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా? లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి గణనీయమైన సంఖ్యలో పౌరులు తెలంగాణలో కూడా ఉన్నారు. సహజంగానే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే ఈ ప్రయత్నాలు కదా. అంతే కదా. దానివల్ల తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం వస్తుంది. మరి తెలుగుదేశం ఏమైనా ఎక్కువ సీట్లు గెలుచుకొని ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అది ఉండదు. కాబట్టి జనసేనకు ప్రత్యక్ష లాభం లేదు, తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్ష లాభం లేదు. అయినప్పటికీ జనసేన నేత పనిగట్టుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కిలికే పని ఎందుకు ప్రారంభించారు? ఎవరికైనా కొంచెం లోతుగా ఆలోచిస్తే దీనికి అసలు కారణం ఏమిటో బోధపడుతుంది. బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు చెప్పిన మాట కూడా చూడొచ్చు. ఆయన జనసేన నాయకులు
ఎన్డీఏలో భాగస్వామి, తెలంగాణలో మీటింగులు పెట్టుకోవడానికి అభ్యంతరం చెప్పడానికి మీరెవరు అన్నారు ఆయన. ఎన్డీఏ భాగస్వామి కాకపోతే మాత్రం తెలంగాణలో మీటింగులు పెట్టుకోకూడదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. సమస్యల్లా జూన్ 2వ తేదీ ఎందుకు ఎంపిక చేసుకున్నాం, మీ అయ్యే జాగీరా అనే భాష ఎందుకు వాడావు, అనుమతించకపోతే వచ్చి మరీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఇది కదా అసలు సమస్య. మరొక్కసారి పైకి తేవడం ద్వారా, ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, భావోద్వేగాలను ముందుకు తేవడం ద్వారా ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇది బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని. క్లియర్? హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శాసనసభ స్థానాలు అత్యధికంగా గెలుచుకున్నది బీఆర్ఎస్ కదా. మరి ఈ ప్రాంతంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న గణనీయమైనటువంటి సంఖ్య ప్రజానీకం ఉన్నటువంటి నియోజకవర్గాలు కదా. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అయిపోయింది, రాష్ట్ర విభజన అయిపోయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇక్కడే స్థిరపడిపోయి ఉంటారు సహజంగా. కాబట్టి వాళ్ళంతా బీఆర్ఎస్కు అండగా నిలబడబట్టే కదా బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ గెలవాలంటే బీఆర్ఎస్ బలహీనపడాలి. బీఆర్ఎస్ బలహీనపడాలంటే గతంలో టీడీపీ కోటేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు వచ్చారు, గతంలో జనసేనతో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ వైపు వచ్చారు. వాటి ఫలితంగానే బీఆర్ఎస్ అనే సీట్లు గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ గండి పెట్టాలి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ముందుకు తేవడం ద్వారా, బీఆర్ఎస్ను బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణం తేవాలి అనేది బీజేపీ ఎత్తుగడ. మరి బీజేపీ అంత తెలివి తక్కువదా? ప్రధానమంత్రి మోడీ అంత అమాయకులా? కాదు. వాళ్ళ చేతికి మట్టంటకుండానే జరిగే పనులన్నీ చూస్తారు. అదే ఇప్పుడు జరుగుతుంది. వారి చేతికి ఇంత కూడా మట్టి అంటకుండా కాగల పని గంధర్వులే చేసినట్టు పవన్ కళ్యాణ్ను పాచికగా వాడి ఈరోజు ఈ ఘర్షణకు అవకాశం ఇచ్చారు. ఈ ఘర్షణ ఎంత పెరిగితే అంత లాభపడేది బీజేపీ అనేది వాళ్ళ అంచనా. తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల దూరదృష్టిని, రాజకీయ పరిజ్ఞానాన్ని అంత తక్కువ అంచనా వేస్తే అది పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో వచ్చి తాను చిచ్చు పెట్టడం, బీజేపీకి అవసరమైన ఎజెండాను తన భుజాన ఎత్తుకోవటం, ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు హాని చేస్తుంది. అందుకని ఇప్పటికైనా జనసేన నాయకత్వం పునరాలోచించుకోవాలి. బీజేపీ ఎజెండాను తన భుజానికి ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు హాని తలపెట్టొద్దు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత సలహా ఇస్తున్నారు. జనసేన నాయకత్వం పట్ల తెలంగాణలో కొంతమంది హార్ష్గా మాట్లాడుతున్నారు, రావద్దు అంటున్నారు, ఇది సరైంది కాదు, మనమంతా భారతీయులమని సూత్రాలు చెప్తున్నారు. మరి ఈ సలహాలు, ఈ ఉచిత సలహాలు తమ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఏమయ్యా ఉన్నట్టుండి పోయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలా, ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడగాలి కదా. ఎవరో నిన్నేదో మాట అన్నారు అన్నంత మాత్రాన నువ్వు నీ అయ్యే జాగిరి అని మాట్లాడతావా? ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళను ఆంధ్రప్రదేశ్ నీ అయ్యే జాగిరా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా స్పందిస్తారు? నువ్వు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తివి, సెలబ్రిటీవి, పక్క రాష్ట్రానికి పోయి అట్లా మాట్లాడడం సరైంది కాదు అని చెప్పాలి కదా. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేకపోవచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చెప్పాలి కదా. వారు కూడా పవన్ కళ్యాణ్కి సలహాలు ఇవ్వట, తెలంగాణలో ఆగ్రహించిన వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. ఇద్దరికీ ఇవ్వాలి కదా. అసలు విషయం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మరొక బాధ్యత అప్పచెప్పినట్టున్నారు. తెలంగాణలో కూడా బీజేపీకి కావాల్సిన పనులు చేసి పెట్టే బాధ్యత అప్పచెప్పినట్టున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత నెరవేర్చే పని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినట్టు కనపడుతుంది. అంటే ఇక రానున్న 2.5 సంవత్సరాలు ఇలాంటి చిచ్చు పెడుతూ పోతూ ఉంటారు.
తెలంగాణ ప్రజల జీవితాలకి నష్టం కలిగిస్తుంది. ఎప్పుడో అయిపోయిన ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మళ్ళీ కెలకడం బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరు చేయవలసిన పని కాదు. ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, వాటికి పరిష్కారం ఏమిటి, ఇంకా ఎంతకాలం పడుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి, ఎందుకు పరిష్కారం కావట్లేవు, ప్రభుత్వాలు ఏం చేయాలి, వీటి మీద కదా చర్చ జరగాల్సింది. ప్రజా సమస్యల పరిష్కారం గురించి కదా ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ సేవలో తరించేటువంటి పని ఈరోజు జనసేన నాయకత్వం చేయడం ఆందోళనకరం. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. చరిత్రలో వాళ్ళు ఏ పేరు మీద నిలబడదలుచుకున్నారు, చరిత్రలో జనసేన పేరు స్థానం ఎక్కడ ఉండాలి, వారు ఆలోచించుకోవాల్సిన విషయం. అందుకని వారు ప్రజలతో ఉండాలంటే ప్రజా సమస్యల మీద దృష్టి సాధించే విధంగా ఉండాలి. అది వదిలేసి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చి బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం తాను పనిచేయడం అనేది ఇది ఒక రాజకీయ నాయకత్వం చేయవలసినటువంటి పని కాదు. సరైనటువంటి రాజకీయ నాయకత్వం, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన నాయకత్వం చేయవలసినటువంటి పని కాదు. చూద్దాం.